మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు తల్లి విషమిచ్చి కడతీర్చిన ఘటన సంచలనంగా మారింది. ప్రియుడి మోసులో పడి రజిత అనే మహిళ ముగ్గురు పిల్లలను మృత్యువుడికి చేర్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రజితను అరెస్ట్ చేశారు. తల్లి రజితతో పాటు ప్రియుడు శివను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఇక అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసినటువంటి ఘటన కొంత సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. ఇక ఇందులో ప్రధానంగా తల్లే మొత్తం వ్యవహారం చేయడంతో ఒక్కసారిగా స్థానికులందరూ కూడా షాక్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. విజయ్, గత నెల మార్చి 25వ తేదీన అమీర్పూర్ లో తల్లి విషమిచ్చిన ఘటన కలకలం రేపింది. తెలంగాణ మొత్తం వ్యాప్తంగా తల్లి ముగ్గురు పిల్లలను చంపిందనే చేదు నిజం జీర్ణించుకోలేకపోతున్నారు. గత నెల 25వ తారీఖున రాత్రి తన భర్త చంద్రయ్య అన్నం తిని డ్యూటీకి వెళ్లిన సమయంలో తన భార్య రజిత ఎవరైతే ఉన్నారో ఆ రజిత తన పిల్లలను చంపాలని కొత్త ప్లాన్ తో పన్నాగం పెట్టింది. ఆ పన్నాగంలోనే పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి చంపాలని ప్రియుడు ఆదేశాల మేరకు ఆమె ప్లాన్ చేసింది. కానీ ఆమె ఈ క్రమంలో పెరుగన్నంలో విషం కలపకుండా ఎవరైతే స్వయంగా ఆమె పిల్లలు పండుకున్న సమయంలో ఒకరి తర్వాత ఒకరు సాయిప్రియ, గౌతమ్, మధుప్రియ వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని సవాల్తో గొంతు నిమిలి ఊపిరాడకుండా చంపిన ఘటన కలకలం రేపింది. అదైతే ఏమైతే ఇది ఇలా ఉండగా ఇతని ప్రియురాలుతో ఎవరైతే రజిత తల్లి ఉందో ప్రియుడితో స్నేహం ఏర్పడంతో ప్రియుడితో కొంతకాలంగా స్నేహం ఏర్పడి ప్రేమాయంగా నడిపించుకుంటూ వీళ్ళ అక్ర సంబంధాన్ని కొనసాగిస్తే అక్ర సంబంధంతో వీళ్ళ ఎవరైతే ఫ్యామిలీ పిల్లలు ముగ్గురు భర్తను తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు పిల్లలను అక్రమం ఉంచింది అని చెప్పి పోలీసులు వెల్లడించారు. గత ఈ నెల 27వ తేదీన రాత్రి సమయంలో ఈ పిల్లలకు విషమిచ్చి చంపడం. రైట్, థ్యాంక్ యూ చందు.